వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది. 6 సాక్షులు డీఎస్పీ ముందు హాజరయ్యారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వివేకా కేసులో ఏ అంశాలపై విచారణ సాగుతోంది? రాణి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన గత ఏడాది డిసెంబర్ 15న వీళ్ళ ముగ్గురి పైన కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడు గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వము ఒత్తిళ్లకు తలొగ్గి కృష్ణారెడ్డి బాధితుల పక్షాన ఉండాల్సిన కృష్ణారెడ్డి ఆ నిందితుల పక్షాన వెళ్లాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో వారి ముగ్గురి పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు తిరిగి ఇటీవలే సునీత దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితను కలిసి ఈ కేసు తప్పుడు కేసు పెట్టారని విన్నవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తిరిగి పోలీసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 10 మంది సాక్షులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు పైన 10 మంది సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. వారం కిందటే ఆ నోటీసుల ప్రకారం ఇవాళ 6 సాక్షులు డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరయ్యారు పులివెందుల పోలీస్ స్టేషన్ లో. వారిలో ప్రధానంగా జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, వారి తరపు న్యాయవాది ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి కుమారుడు రాజేష్ కుమార్ రెడ్డి, జగన్ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి, అదేవిధంగా విఆర్ఓ మహేశ్వర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త భారత యాదవ్, ఈ 6 కూడా ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ ముగ్గురి పైన కృష్ణారెడ్డి ఎందుకు కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మీరు ఎందుకు వారికి అనుకూలంగా ఆ సమయంలో ఏం జరిగింది, ఎందుకు సాక్షులుగా మీరు సంతకాలు చేశారు అనే దానిపైన కూడా డిఎస్పీ వారందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా వీరందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వారి కావడంతో పాటు జగన్ కు, అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వారందరి పేర్లు మాత్రమే ఈ కేసులో సాక్షులుగా పేర్కొనడం పైన అప్పట్లో పోలీసు అధికారుల పైన కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 15న సునీత దంపతులు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసు నమోదు చేసే సమయంలో అప్పటి పులివెందుల సిఐ రాజు పైన కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన పులివెందుల వైకాపా నాయకుల ఒత్తిళ్ల మేరకే ఆగ మేఘాల మీద ముగ్గురు పైన కేసులు పెట్టి వారం వ్యవధిలోనే పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. అయితే ఆ ఛార్జ్ షీట్ లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పులివెందుల కోర్టు ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు ఎన్నిక పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఛార్జ్ షీట్ ను తిరిగి ఫైనల్ ఛార్జ్ షీట్ గా పులివెందుల కోర్టులో వేయడానికి పులివెందుల పోలీసులు తిరిగి పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. 2 వారాల కిందటే ఎవరైతే ఫిర్యాదు చేశారో కృష్ణారెడ్డి, అతన్ని కూడా 2 వారాల కిందటే డీఎస్పీ మురళీ నాయక్ విచారించి అతని పైన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 6 విచారణకు రావడానికి ముందు కూడా కృష్ణారెడ్డి డీఎస్పీ దగ్గరికి వచ్చి వెళ్లిపోయారు. ఆయన కుమారుడు ప్రస్తుతం రాజేష్ కుమార్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే 6 మందిని విచారిస్తున్నారు. మధ్యాహ్నం దాదాపు 2-3 గంటల వరకు కూడా వీరందరి చేత విచారించి వారందరి వాంగ్మూలాలు కూడా తీసుకున్న తర్వాతనే వారిని బయటికి పంపించేటువంటి అవకాశం ఉంది. రాని, ధన్యవాదాలు మురళి.